హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ రెసిపీ వచ్చేసరికి పిజ్జా అండి. చీజీ చికెన్ బర్స్ట్ పిజ్జా అన్నమాట. సో మనం బయట అయితే చాలా డబ్బులు పెట్టి దీన్ని కొంటూ ఉంటాము. అలా కాకుండా మనం సింపుల్గా ఒక బేస్ తెచ్చుకొని దాన్ని మనం యూస్ చేసి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా చీజీగా ఉండే చికెన్ బర్స్ట్ పిజ్జాని మనం రెడీ చేసేసుకోవచ్చు. సో ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా సింపుల్. 5 మినిట్స్లోనే మనకి నియర్లీ 5 మినిట్స్లోనే ప్రాసెస్ అయిపోతుంది. 10 మినిట్స్లో కుకింగ్ కూడా అయిపోతుంది. సో ఈ ఎమ్మీగా ఉండే చీజ్ బర్స్ట్ పిజ్జాని మీరు కూడా చేయాలి అంటే కనుక సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. సో ఇక్కడ నేనైతే పిజ్జా బేస్ తీసుకున్నానండి. ఇది వచ్చి ఫ్రెష్ చాయిస్ నుంచి నేను తీసుకున్నాను. ఇందులో ఒక టూ బేసెస్ అయితే ఉంటాయి. ఇది అరౌండ్ నాకు 45 రూపీస్ అయితే పడుతుంది. మీకు దగ్గరలో ఉన్న స్టోర్స్లోకి వెళ్ళి ఎక్కడైనా ఇలాంటి బేస్ దొరికితే కనుక తీసుకోండి. సో ఈ బేస్ని యూజ్ చేసుకుని మనం పిజ్జాని అయితే రెడీ చేసుకుంటున్నాము. చూడండి, ఇలా బేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద మనం టాపింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి పిజ్జా అండ్ పాస్తా సాస్ అని చెప్పేసి ఉంది. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. పిజ్జా టాపింగ్ అని చెప్పేసి ఏదైనా ఉంటుంది, ఆ బ్రాండ్ యూస్ చేసి మనం ఆ టాపింగ్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో దీన్ని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. బేస్ అంతటికి మనకి ఈ సాస్ అన్నది స్ప్రెడ్ అవ్వాలి. సో ఇది ఈ సాస్ వేయడం కంపల్సరీ అండి. ఈ సాస్ వేయడం వల్లే మనకి పిజ్జాకి ఆ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వెజిటేరియన్స్ అయితే కనుక పన్నీర్ కానివ్వండి, స్వీట్ కార్న్ కానివ్వండి, ఆనియన్స్, టమాటోస్, ఇవన్నీ క్యాప్సికమ్స్ వేసి మనం పిజ్జా బేస్ చేసుకోవచ్చు. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక మనకి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఆనియన్స్, అలాగే చికెన్, ఇంకా క్యాప్సికమ్, కావాలంటే ఆలివ్స్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంట్లో ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలాగైతే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చికెన్ని నేను స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ని కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే కనుక మనకి తినేటప్పుడు కూడా చాలా క్రంచీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ చికెన్ కూడా చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి. మీరు కావాలి అంటే కనుక చికెన్ ఫ్రై ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత నేను దీనిపైన ఇప్పుడు చీజ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది డైస్డ్ చీజ్ అండి. సో మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో అది తీసుకొని ఈవెన్గా మొత్తం బేస్ అంతటికి ఈ చీజ్ అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చీజ్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది వచ్చేసి అవెన్ ట్రే అన్నమాట. దీని మీద నేను ఈ బేస్ని అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం దీనికన్నా ముందే మనం అవెన్ని మనం ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇక్కడ నేను 180 డిగ్రీస్లో 12 మినిట్స్ వరకు ముందుగానే ప్రీహీట్ చేసి ఉంచాను. ప్రీహీట్ చేసిన తర్వాత మళ్ళీ కన్వెన్షన్ మోడ్లో 180 డిగ్రీస్లో 12 మినిట్స్ వరకు దీన్ని మనం బేక్ చేస్తాము. సో టైమర్ అన్నది సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఈ ప్లేట్ అయితే పెట్టేస్తాము. ఈ విధంగా ప్లేట్ పెట్టిన తర్వాత మనం ఒక 12 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేయనివ్వాలి. సో 12 మినిట్స్ తర్వాత కనుక మనకి బేస్ అన్నది కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది అంటే కనుక బేస్ అన్నది కరెక్ట్గా కుక్ అయినట్టు. ఒకవేళ అలా లేదు అంటే కనుక ఇంకో 1 or 2 మినిట్స్ ఎక్స్ట్రాగా మీరు బేక్ చేయాల్సి ఉంటుంది. సో నాదైతే ఇక్కడ 12 మినిట్స్కి బేస్ అన్నది రెడీ అయిపోయింది. చూడండి, చీజ్ అన్నది పర్ఫెక్ట్గా మెల్ట్ అయ్యింది. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయిందో చీజ్ అయితే. అండ్ బేస్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గాను. అందుకే ఈజీగా అయితే నాకు కటింగ్ అయితే అయిపోయింది. సో మీరు ఎవరైతే ఇంట్లోనే పిజ్జాని చేయాలనుకుంటున్నారో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా బయట కొనే పిజ్జాని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈచ్ బైట్ తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.